స్వాగతము దేవా, సుమ స్వాగతము ప్రభో ప్రభో ప్రభో. స్వాగతము దేవా, సుమ స్వాగతము ప్రభువా, స్వాగతము దేవా. నీ దివ్య సన్నిధిన పూజలు చేయగా వేంచేసిన ఈ శుభవేళ, స్వాగతము దేవా, సుమ స్వాగతము ప్రభువా, స్వాగతము దేవా. ఇద్దరు ముగ్గురు కూడిన చోట నేనుంటానని పలికిన దేవా, ఇద్దరు ముగ్గురు కూడిన చోట నేనుంటానని పలికిన దేవా, మా దోషములను క్షమించు స్వామి, మా దోషములను క్షమించు స్వామి, నీ కృపలో మము నడిపించు దేవా, నీ కృపలో మము నడిపించు దేవా, స్వాగతమో దేవా. యోహాను గారు వ్రాసిన శుభవార్తలో అధ్యాయము 8 పవిత్ర వచనాలు 31 నుంచి 42 వరకు. ఆ కాలములో యేసు తన్ను విశ్వసించిన యూదులతో, మీరు నా పాటపై నిలిచి ఉన్నచో నిజముగా మీరు నా శిష్యులై ఉందురు, మీరు సత్యమును గ్రహించెదరు, సత్యము మిమ్ము స్వతంత్రులను చేయును అనెను. మేము అబ్రహాము వంశీయులము, మేము ఎన్నడూనూ ఎవరికిని దాసులమై ఉండలేదు, మీరు స్వతంత్రులగుదురు అని ఎటుల చెప్పగలవు అని వారు అడిగిరి. అందుకు యేసు, నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను, పాపము చేయు ప్రతివాడును పాపమునకు దాసుడు. దాసుడు ఎల్లప్పుడూ ఇంటిలో నివసించడు, కానీ కుమారుడు ఎల్లప్పుడూ నివసించును. కుమారుడు మిమ్ము స్వతంత్రులను చేసిన ఎడల నిజముగా మీరు స్వతంత్రులై ఉందురు. మీరు అబ్రహాము వంశీయులని నేను ఎరుగుదును, అయినను మీరు నా వాక్కును అంగీకరించరు, కనుక నన్ను చంపుటకు యత్నించుచున్నారు. నేను నా తండ్రి యొద్ద చూచిన విషయమును చెప్పుచున్నాను, మీరు మీ తండ్రి యొద్ద వినిన వానిని ఆచరించుచున్నారు అని సమాధానమిచ్చెను. అంతటా వారు ఆయనతో, మా తండ్రి అబ్రహాము అనిరి. అందుకు యేసు, మీరు అబ్రహాము బిడ్డలైనచో ఆయన పనులను చేయుదురు, కానీ దేవుని యొద్ద నుండి వినిన సత్యమును బోధించుచున్న నన్ను మీరు చంప ప్రయత్నిస్తున్నారు. అబ్రహాము అట్లు చేయలేదు, మీరు మీ తండ్రి పనులను చేయుచున్నారు అనెను. అందుకు వారు,
మేము వ్యభిచారమున పుట్టిన వారము కాము, దేవుడొక్కడే మా తండ్రి అని పలికిరి. అందుకు యేసు, నిజముగా దేవుడు మీ తండ్రి అయినచో మీరు నన్ను ప్రేమించి ఉండేడివారు. ఏలైనా నేను ఆయన యొద్ద నుండి బయలుదేరి వచ్చి ఉన్నాను. ఆయన పంపుట వలననే వచ్చి తిని, కానీ నా అంతటా నేను రాలేదు. యేసుక్రీస్తునందు మిక్కిలి ప్రియులైన దేవుని బిడ్డలారా, నా ప్రియ సహోదరులారా, ఆల్బర్ట్ థొర్వాల్డ్సన్ అనేటువంటి ఆయన స్కల్ప్టర్. ఆయన చక్కని విగ్రహాలను తయారు చేసేవాడు. ఆ తయారు చేసటంలో చాలా అందవేసిన చెయ్యి. జర్మనీ దేశంలో కోపెన్హాగన్ అనేటువంటి కథీడ్రల్ చర్చిలో ఒక పెద్ద యేసుక్రీస్తు వారి స్వరూపాన్ని ఏర్పాటు చేశాడు. అది ఇప్పటికీ కూడా మనము చూడగలం. దాన్ని తయారు చేసేటువంటి సమయంలో అవి బాగా మంచు రోజులు. దానికి ఆయన చక్కగా క్లేతో తయారు చేసి, అది బాగా ఎండిన తర్వాత మిగిలిన పని ముగించుకోవచ్చని రూపాన్ని చక్కగా తయారు చేసి ఆ రాత్రి ఇంటికి వెళ్ళి పడుకున్నాడు. మళ్ళీ మధ్యరాత్రి అంతా అయిపోయిన తర్వాత ఉదయాన్నే 4 గంటలు ఆ ప్రాంతంలో తిరిగి తను తయారు చేసినటువంటి ఆ స్వరూపాన్ని చూద్దామని, దానికి ఏమన్నా కరెక్షన్స్ ఏమన్నాయా అని చూద్దామని మళ్ళా 4 గంటలకు వచ్చాడు. ఆ సమయంలో తను చాలా ఆశ్చర్యపడ్డాడు. ఆ స్వరూపంలో మార్పును చూశాడు. అది ఎవరు చేశారా అని ఆశ్చర్యపడ్డాడు. ఒకవేళ మంచు పడటం వల్ల ఆ క్లే కరిగిందో, మరి ఏ విధంగా తయారయిందో తెలీదు, కానీ యేసుక్రీస్తు వారి యొక్క దివ్య ముఖం అలా పైకెత్తి తయారు చేశాడు ఆయన. కానీ తిరిగి వచ్చేసరికి ఆయన శిరస్సు, ఆయన ముఖము కిందికి చూస్తూ కనిపించింది. ఈ తల క్రిందికి వంగి కిందకు చూస్తున్నట్లు కనిపించింది. ఎలా తయారైందా అని ఆశ్చర్యపడ్డాడు. అలాగే చేతులు కూడా ఇలా పెట్టినటువంటి చేతులు ఇలా ముందుకు వచ్చి ఉన్నాయి. ఎలా వచ్చింది ఈ మార్పు అని ఆశ్చర్యపడ్డాడు. అంటే ఈ మంచు వల్ల ఒకవేళ ఆ విధంగా తయారయ్యిందేమో అని ఆలోచన చేశాడు. కానీ ఏదైనా మన మంచికే అని అంటారు కదా, అంతా మన మంచికే జరుగుతుంది, దేవుడు అలా చేస్తాడు, తాను ప్రేమించిన వారికి అన్నియును మంచిగా సమకూరునట్లు దేవుడు చేయును అని రోమీలకు రాసిన పత్రికలో 8వ అధ్యాయంలో 28వ వచనంలో చదివి ఉన్నాం. దాని ప్రకారం ఆ స్వరూపాన్ని చూసినప్పుడు ఆయనకు ఒక ఆలోచన వచ్చింది. రక్షించబడాలని ఆశ కలిగిన వాడు, దేవుని ముఖార విందాన్ని దర్శనం చేసుకోవాలనుకున్నటువంటి వాడు ఖచ్చితంగా కింద మోకరిస్తేనే ముఖము కనిపిస్తోంది. అలాగే ఆయన దీవెన పొందాలనుకున్నటువంటి వాడు ఆయన సన్నిధిలో మోకరిస్తేనే ఆ దీవెనలు ఆయనకు దొరుకుతాయి. అందుకనే శిరము కిందకు వంగింది, చేతులు దీవిస్తున్నట్లు కనిపించినాయి అని అలాగే దాన్ని తయారు చేసి పెట్టాడు. యేసుక్రీస్తునందు మిక్కిలి ప్రియులైన దేవుని బిడ్డలారా, ఈరోజు వాక్యములో సంఖ్యాకాండములో 2 మాటలు మనం గ్రహించాలి. గొణుగుడు సణుగుడు మన జీవితంలో శాపాలు తెస్తాయని, వినయము విధేయత తగ్గింపు మన జీవితానికి ఆశీర్వాదం తెస్తుందని చాలా స్పష్టంగా మనకు వినిపిస్తోంది. ఆ దేవుడు ప్రేమ కలిగిన వాడు ఇశ్రాయేలు ప్రజలను ఎడారి గుండా పాలు తేనె ప్రవహించే దేశానికి స్వతంత్రులుగా చేయడానికి ఆయన నడిపిస్తున్నాడు. బానిసత్వము నుంచి స్వతంత్రానికి నడిపిస్తున్నాడు. ఈ మధ్యలో దేవుడు చేసిన మేలులను మరిచిపోయారు. ఆయన ఎన్ని అద్భుతాలు చేశాడు.
దేవుడే వీరి తరపున ఉన్నాడని చెప్పడానికి మోషే ద్వారా అనేక అద్భుతాలు ఫరో రాజు ముందు ప్రదర్శించి వీరిని విడుదల చేసి తీసుకుని వెళుతూ ఉండగా వారు మధ్యలో గొణుక్కోవడం ప్రారంభించారు. ఆ గొణుక్కోవడం దేనికి? మాంసం దొరకటం లేదు, తిన్న భోజనము కావలసినంత దొరకటం లేదు, ఇక్కడ నీళ్లు దొరకటం లేదు. ఇహలోక సంబంధమైన ఆలోచనలతో వాళ్ళు దేవుని సేవకుడైన మోషే మీద గొణుక్కోవడము, సణుక్కోవడం ప్రారంభించారు. బైబిల్ గ్రంథంలో మనకు చాలా స్పష్టంగా దేవుడు చెప్పేది ఏంటంటే, గొణుగుడు సణుగుడు దేవునికి అస్సలు ఇష్టం ఉండదు. ముసలాళ్ళలాగా పద్దుకూకుల గొణుక్కునే వాళ్ళు ఉంటారు. ఏది దొరకకపోయినా పొందినవన్నీ మరిచిపోయి ఆ ఒక్కటి దొరకలేదని, ఆ ఒక్కటి దేవుడు ఇవ్వలేదని గొణుక్కోవడం, సణుక్కోవడం వింటాం. ఈ గొణుగుడు సణుగుడు వారి మీదకి శాపాన్ని తెచ్చింది, దేవునికి కోపాన్ని తెచ్చింది. ఆ కోపం వల్ల దేవుడు వారి మధ్యకు విషసర్పాలను పంపించాడు. పాములు కరుస్తున్నాయి, విషం ఎక్కిపోతుంది, మనుషులు చనిపోతున్నారు. ఆ సమయంలో మళ్ళా వారు దేవుని వైపు చూశారు. అయ్యా, మేము చేసింది తప్పు, గొణుక్కోవడం సణుక్కోవడం మేము చేసినటువంటి పెద్ద తప్పు. అన్నిటికంటే ముఖ్యంగా నువ్వు చేసిన మేలులు మేము ఎన్నెన్నో పొందుకున్నా అన్నింటినీ మరిచిపోయి చిన్న కష్టం వస్తే నీ మీద గొణుక్కోవడం, నువ్వు ఏర్పాటు చేసిన యాజకుడు నాయకుడు మోషే మీద సణుక్కోవడం, రాళ్ళేసి కొట్టి లేనిపోని ఇబ్బంది పెట్టి ఆయన్ని చంపేద్దామని ప్రయత్నం చేయడం మేము చేసిన తప్పే. దయచేసి మమ్ములను క్షమించు అని దేవుణ్ణి మోషే ద్వారా ప్రార్థించారు. మోషే మళ్ళా దేవుని సన్నిధిలో మోకరిల్లాడు. అయ్యా, ఈ ప్రజల యొక్క సణుగుడు గొణుగుడిని దయచేసి నువ్వు క్షమించు. వాళ్ళు చచ్చిపోతున్నారు, విషసర్పాలు వచ్చి కరుస్తున్నాయి, ప్రజలందరూ బెంబేలు పడిపోతున్నారు. దయచేసి క్షమించి నీ కరుణను చూపించి వారికి విమోచన కలిగించు, విడుదల కలిగించు అని ప్రార్థించాడు. ఆ ప్రార్థనకి జవాబు దేవుడిచ్చాడు. ఏమంటే, మోషే, నీ ప్రార్థన నేను ఇప్పుడు కాదన్ను. ఎందుకంటే నీవు నిజాయితీ కలిగిన హృదయముతో మొరపెడుతున్నావు, నీలో స్వార్థము లేదు, నీకిచ్చిన బాధ్యత నిర్వర్తిస్తున్నావు కనుక నేను నీతోనే ఉన్నా, నీ మాట కాదన్ను. నువ్వు ఒక పని చెయ్యి, బయటికి వెళ్ళి ఎత్తైన గడ మీద పాము రూపాన్ని ఒకటి చేసి దాని మీద తగిలించు అన్నాడు. ఆ కంచు సర్పముతో తయారు చేయబడిన ఆ విషసర్ప స్వరూపాన్ని, ఈ లోకములో పాము కరవబడినటువంటి వాడు విషమెక్కి చావకముందు తల ఎత్తి దాని వైపు చూసి విశ్వాసముతో అడిగితే వాడు రక్షించబడతాడు, విడుదల చేయబడతాడు, ప్రాణహాని తనకుండదు అని చెప్పాడు. దేవుని యందు ప్రియులరా, బైబిల్ వాక్యం చెబుతుంది, మోషే దేవుని ఆజ్ఞ మేరకు కంచు సర్పముతో ఒక రూపాన్ని తయారు చేసి ఎత్తైన గడ మీద వేలాడదీశాడు. పాము కాటుకు గురి అయినటువంటి వారు విషమెక్కి చావకముందే దాని వైపు చూసి రక్షించబడ్డారు అని వాక్యము చెప్పబడుతుంది. నూతన నిబంధనలో యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి మాట, యోహాను గారు రాసిన శుభవార్తలో 12వ అధ్యాయంలో 32వ వచనములో మనకి చాలా స్పష్టంగా కనిపించే మాట, నేను భూమి నుండి పైకి ఎత్తబడినప్పుడు అందరినీ నా వైపుకు ఆకర్షించెదను. పాము చేత కరవబడిన వాడు పామును చూస్తే రక్షించబడతాడా? అదొక విగ్రహము కదా, విగ్రహాన్ని చూస్తే రక్షించబడతాడా అనే ఆలోచన మనకు రావచ్చు. ఇక్కడ దేవుడు చేసినటువంటి పని ఏమంటే, ఒక కొమ్మ వల్ల శాపం ఈ లోకానికి వచ్చింది, మరొక కొమ్మ వల్ల దేవుడు రక్షణను ఈ లోకానికి తెచ్చాడు.
ఒక కొమ్మకు కాసినటువంటి కాయ తినవద్దన్న దాన్ని తిన్నప్పుడు దానివల్ల మనిషికి శాపం వచ్చింది. మళ్ళా యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి మరి ఒక కొమ్మను మోసాడు. ఆ కొమ్మకు అంటగట్టబడ్డాడు. ఆ కొమ్మ మనకి రక్షణ అయ్యింది. ఒక కొమ్మ శాపం తెస్తే మరొక కొమ్మ మనకు రక్షణ తెచ్చింది. ఇక్కడ కావలసినది, నువ్వు కొమ్మను చూసావా, బొమ్మను చూసావా, లేక విషసర్పాన్ని చూసావా? కాదు. అక్కడ కావలసింది, అక్కడ దేవుడు కోరేది ఏంటంటే, వినయము కలిగి ఉన్నావా, విధేయత కలిగి ఉన్నావా, దేవుని మాటకు విధేయిస్తున్నావా లేదా, దేవుడు చెప్పిన మాట మీద నమ్మకం కలిగి ఉన్నావా లేదా, లేక వితండవాదం చేస్తావా? పాము కరిస్తే విషసర్పాన్ని చూడమంటావేంటయ్యా మోషే అని మళ్ళా గొణుక్కోవచ్చు కదా. మమ్ము తప్పు మార్గంలో నడిపిస్తున్నావేంటని మళ్ళీ సణుక్కోవచ్చు కదా. అక్కడ కావలసింది ఏంటంటే, దేవునికి మనిషి దేవుణ్ణి విశ్వసించాలి. దేవుని సేవకుని మాటలు సొంత మాటలు కాదు, దేవుని మాటలై ఉంటాయి. ఆ దేవుడు చెప్పిన మాటకు నువ్వు విధేయిస్తావా లేదా? మనకి దీవెన తెచ్చేది వినయము, విధేయత, తగ్గింపు, విశ్వాసం. అవి మన జీవితంలో పాటించినప్పుడు మన మీదకు దీవెన కురుస్తుంది, జీవం వస్తుంది, రక్షణ ప్రసాదిస్తాడు. సిలువ అనేది యేసుక్రీస్తు వారు ఎత్తబడినటువంటిది. పాపము చేత కాటు వేయబడినవాడు. పాపము అనే శాపములో, బానిసత్వములో ఉన్నటువంటి వాడు. ఎవరైనా పశ్చాత్తాపడి నా రక్షకుడు యేసయ్య అని సిలువ వైపు, ఎత్తబడిన యేసుక్రీస్తు వారి వైపు చూస్తే వాడు రక్షించబడతాడు. మనము బానిసలం. దేనికి బానిసలం అంటే, పాపము వల్ల మనం బానిసలమని బైబిల్ వాక్యం చెబుతుంది. పాపము చేసేవాడు దానికి బానిసై ఉంటున్నాడు. అది చెయ్యకుండా ఉండలేడు, దానికి బానిసైపోయి ఉన్నాడు. కొంతమందికి త్రాగుడు కావచ్చు, కొంతమందికి పేకాట కావచ్చు, కొంతమంది తిరుగుబాటు కావచ్చు, కొంతమందికి అబద్ధాలు కావచ్చు, కొంతమందికి ప్రార్థన రాహిత్యం కావచ్చు, కొంతమందికి అవిశ్వాసం కావచ్చు, మరి కొంతమందికి ఏది చేసినా గొణుక్కోవడం, సణుక్కోవడం కావచ్చు. వీటన్నిటి నుంచి విడుదల కావాలంటే మనకు విమోచకుడు, స్వతంత్రతనిచ్చేవాడు యేసుక్రీస్తే. ఆయన వైపు చూడాలి, ఆయన చేత విమోచించబడాలి, ఆయన చేత విడుదల చెయ్యబడాలి. అది ఎలా వస్తుంది అని అంటే, ప్రభు చెప్పున్నాడు, చాలా గట్టిగా మనకు చెప్పాడు. మత్తయి గారు రాసిన శుభవార్తలో 11వ అధ్యాయంలో 29వ వచనాన్ని ఒక్కసారి మనం చదువుదాం. నా కాడిని మీరెత్తుకొనండి, సాధుశీలుడనియు వినమ్ర హృదయుడుననియు మీరు నా నుండి నేర్చుకొనండి. అప్పుడు మీరు మీ సాధుశీలుడను, వినమ్ర హృదయుడను, ఈ రెండు మనం యేసుక్రీస్తు వారి నుంచి నేర్చుకోవాలి. వినయము, విధేయత, తగ్గింపు, వినమ్రత, ఈ గుణాలు యేసుక్రీస్తు వారికి చాలా ఇష్టమైనవి. అవి ఎవరైతే అనుసరిస్తారో, అవి ఎవరైతే ఆచరిస్తారో వారికి పరిపూర్ణ నెమ్మది, శాంతి, నిబ్బరత అనేది దొరుకుతాయని ప్రభు చాలా స్పష్టంగా చెబుతున్నాడు. యేసుక్రీస్తునందు మిక్కిలి ప్రియులైన దేవుని బిడ్డలారా, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రికలో 1వ అధ్యాయంలో 18వ వచనాన్ని మనం చదివితే, సిలువలో ఉన్న శక్తి గురించి ఆయన చాలా చక్కగా పౌలు మహర్షి మనకు చెబుతూ ఉన్నారు. ఒక్కసారి మనం ఆలకించుదాము. ఏలైనా భ్రష్టులైపోచున్న వారికి క్రీస్తు సిలువ మరణమును గూర్చిన సందేశము అర్థరహితమైనది, కానీ రక్షించబడుచున్న మనకు అది దేవుని శక్తి. సిలువయే శక్తి. ఇక్కడ మనము సిలువ అనంటే జనములు బయట చెప్పేది ఏంటంటే, రాగి చేత చేయబడిన లేక ఏదో కరిగిపోయే వస్తువుతో చేయబడినటువంటి వస్తువును చూసినట్లు మనం చూడకూడదు. అది మనకు రక్షణ, మనకు శక్తి,
సిలువ మనకు శక్తి అని దేవుని యొక్క వాక్యం చెబుతుంది. మనం భ్రష్టులము కాకూడదు. దేవుని శక్తిని మనం పొందుకోవాలి. మంగళవారాల పాటు మనము పాదువాపురి అంతోని వారిని జ్ఞాపకం చేసుకుంటా ఆయన మధ్యస్థ ప్రార్థనలో ప్రార్థన చేసేటువంటి వారిమి, దేవుని సన్నిధిలో మన కొరకై ప్రార్థన చేయమని అడుగుతున్న వారిమి. ఆయన జీవితంలో ఒక ఆదర్శం ఏంటంటే, ఒక మాదిరి కలిగినటువంటి కార్యం ఆయన జీవితంలో జరిగింది ఏంటంటే, మామూలుగా దివ్య సప్రసాద ప్రభువారిని స్వీకరించిన తర్వాత పూజ అయిపోగానే పరిగెట్టే వాళ్ళు ఉన్నారు. మామూలుగా మన దగ్గర ఇక్కడ నుంచి గురువు అక్కడ దాకా వచ్చేదాకా ఆగేవాళ్ళు కూడా కొంతమంది లేరు. ఇక్కడ అయిపోగానే అక్కడ వెళ్ళిపోవడం అనేది అలవాటుగా ఉంది. దేవుని యందు ప్రియులారా, సంపూర్ణమైనటువంటి పూజ పాదువాపురి అంతోని వారి కొన్ని అలవాటు ఏంటో తెలుసా? ఆయన దివ్య సప్రసాద ప్రభువారిని స్వీకరించిన తర్వాత, పూజాబలి అయిన తర్వాత ప్రభువు ఆయన పాదాలు పట్టుకొని నా హృదయంలోనికి వచ్చాడు. ఆ ప్రభువుని నిండు మనసుతో ఆరాధించాలని కూర్చుండి సప్రసాద ప్రభువుని ఆరాధించేవాడు. ఆయన హృదయంలోనికి వచ్చినటువంటి ప్రభు పాదాలు పట్టి స్తుతించేవాడు. శరీరమై రక్తమై నాకు బలమునిచ్చే ఆ ప్రభువునని స్తుతించేవాడు. అలా కూర్చొని ప్రార్థన చేసుకుంటున్నాడు. ప్రజలందరూ, విశ్వాసులందరూ వెళ్ళిపోయారు. ఆ సమయంలో సాతాను వచ్చి ఆయన శోధించడం ప్రారంభించాడు. ఆయన స్వయంగా కళ్ళతో సాతాన్ని చూశాడు. దాన్ని చూడగానే దాని నుంచి విమోచన పొందడం కోసం పాదువాపురి అంతోని వారు చేసిన పని ఏంటంటే, అక్కడే కూర్చొని సిలువతో తన యొక్క బొటన వేలుతో, తన వేలుతో గట్టిగా నేల మీద రాశాడంట. సిలువ గుర్తు వేశాడు. అక్కడ ఆయన ప్రకటించిన విశ్వాసం ఏంటో తెలుసా? నాకు ఈ సమయంలో శక్తి, బలము నా క్రీస్తు, నా దేవుడు నాకై మోసినటువంటి సిలువయే. ఆయన నా కొరకై మరణించి ఎత్తబడిన ఆ సిలువే నాకు బలము అని ఆ సిలువను నేల మీద వేశాడు. సిలువను చూడగానే సాతాను పారిపోయినట్లుగా ఆయన గ్రంథంలో రాసుకున్నాడు. దేవుని యందు ప్రియులారా, భ్రష్టులైపోతున్న వారికి, నాశనమైపోతున్న వారికి సిలువను గూర్చిన సందేశం అర్ధరహితమైనది. నేను రికార్డింగ్ కోసం మెడ్రాస్ వెళ్ళినప్పుడు శ్రీలేఖ వాళ్ళ నాన్నగారిని కలిశాను. ఆ శ్రీలేఖ వాళ్ళ నాన్నగారు స్టూడియోకు నాతో పాటు వచ్చారు. వాళ్ళ పాపతో పాటు అప్పుడే ఆమె పాటలు నేర్చుకుంటుంది, అప్పుడప్పుడే రికార్డింగ్కి వస్తుంది. ఆ సమయంలో తన కూతురుని తీసుకొని స్టూడియోకి వచ్చాడు. ఆ పాట మనం పాడుకునే పాట, నీ వాక్య ప్రేరణలో స్పందించిన హృదయం పాడిస్తున్నటువంటి సమయం. ఆ రోజు పాట అయిపోయిన తర్వాత ఆయన ఒక మాట నన్ను అడిగాడు. కొంచెం వితండవాది, అందువల్ల ఏమడిగాడు తెలుసా? యేసుక్రీస్తు వారికి వయసు ఎంతండి అని అన్నాడు. 33 సంవత్సరాలండి. ఆయనకి ఏంటండి అంత తొందర? ఆయన అడిగిన ప్రశ్న. ఆయనకి ఏంటండి అంత తొందర? అప్పుడే చచ్చిపోవాలా? ఆయన వచ్చిన పని ఏంటి? ఆయన 3 సంవత్సరాలుగా ఉన్నాడు. ఏంటంటారు అంత తొందరగా చచ్చిపోవడానికి? కొంతకాలం ఉండొచ్చు కదా అన్నాడు. దేవుని యందు ప్రియులారా, ఇది వితండవాదం. దేవుని ప్రణాళిక, దాన్ని ప్రశ్నించడానికి మనమెవరం? దేవుడు చెప్పిన దాన్ని మనం వినాలి. ఆయనకు కావలసింది నువ్వు విధేయిస్తావా, నమ్మకం కలిగి ఉంటావా, చెప్పిన దాన్ని చేసేవాడిగా ఉంటావా అన్నది. ఎంతకాలం ఉన్నావు అన్నది కాదు, ఎంత చేసావు అన్నది. ఆయన 3 సంవత్సరంలో వేలాది సంవత్సరాలు జరిగేటువంటి కార్యాన్ని ఆయన చేయగలిగాడు. దేవుని యందు ప్రియులారా, ఇది వితండవాదం. మనకు కావాల్సింది ఏంటంటే, ఎంతవరకు మనం ఆయన నమ్ముతున్నాం, ఆయన చెప్పిన మాటను మనం వింటున్నాం, ఆయన బోధించిన మాట ప్రకారం జీవిస్తున్నాం. రక్షించబడుటకు, విడుదల పొందుటకు ఆయన మోసిన సిలువ మనకి రక్షణ కారకంగా ఉంది. మనం కూడా సిలువ గుర్తు ప్రతిసారి వేస్తాం. కథోలిక్స్కి దేవుడిచ్చిన గొప్ప వరం ఆయన మోసినటువంటి సిలువతో అభిషేకం చేసుకోవడం. మనం ప్రతిసారి సిలువ గుర్తు వేస్తున్నాం. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. ఇది అసలు ప్రార్థన. గొప్ప వ్యక్తులు చెప్పారు, ద బెస్ట్ ప్రేయర్, ద పవర్ఫుల్ ప్రేయర్, మానవుడు చేయగలిగినటువంటి శక్తి కలిగిన ప్రార్థన ఏంటంటే
ఆ సిలువ గుర్తును అర్థవంతంగా వేసుకోవడం, ఆ సిలువ గుర్తును అర్థవంతంగా చేసుకోవడం. చాలాసార్లు మనం వేసే సిలువ గుర్తుకు అర్థం ఉండదేమో, మనం ఎట్టనుకునే వాళ్ళు ఉన్నారు. దాన్ని ఏమాత్రం ఒంటికి తగలకుండా జాగ్రత్త పడే వాళ్ళు ఉన్నారు. ఏదన్నా ఒంటికి తగిలితే ఏమన్నా అవుద్దేమని ఎట్లా అనేసేవాళ్ళు ఉన్నారు. కొంతమందికి ఇలా వెయ్యడం చాలా బద్ధకం, ఇది తిప్పడం కూడా మనకు రాదు. ఇంత సమయం ఎందుకులే అనుకుంటారేమో, ఒకసారి అయిపోయింది సిలువ గుర్తు. మేము చదువుకునే రోజులో మా స్నేహితుడు ఒకడు ఉండేవాడు. ఆ స్నేహితుడికి 50 సార్లు సిలువ గుర్తు వేయాలని కోరిక. మేమందరం సైలెంట్గా ప్రార్థన చేసుకుంటాముంటే ఎవరో చూడకూడదు, చూస్తే నవ్వుతారేమనుకొని సిలువ గుర్తు ఎలా వేస్తే అందరికీ కనపడుద్దని ఆయన ఇట్లా పెట్టుకొని ఇట్టనేవాడు. ఇట్లా పెట్టి ఇట్టనేవాడు. బయటకు వచ్చిన తర్వాత అంటున్నాం, ఏంట్రా ఇట్ట అంటున్నావు అంటే సిలువ గుర్తు అనమాట. ఎట్టనగానే ఒక సిలువ గుర్తు అయిపోయింది. అంత తొందరగా వేసేవాడు, అంత భక్తిగా వేసేవాడు. కొన్నిసార్లు మనం కూడా అలా చేస్తున్నామేమో. సిలువ గుర్తులో ఉన్న ప్రార్థన చాలా శక్తివంతమైంది. మొదటిది, పితా నన్ను సృష్టించినవాడా, మాకు రూపమునిచ్చినవాడా, నాకు ప్రాణం ఇచ్చినవాడా, నన్ను ప్రేమించినవాడా. పుత్ర నేను పడిపోతే ఈ లోకానికి వచ్చినవాడా, నన్ను రక్షించడానికి ఈ సిలువను మోసినవాడా, సమాధి చెయ్యబడి నేను మరణించవలసిన చోట మరణించిన పుత్ర, దేవుని కుమారుడా వందనము. పవిత్ర ఆత్మ, చీకటి నుంచి వెలుగుకు నడిపిస్తున్నావు, పాపము నుంచి పుణ్యానికి నడిపిస్తున్నావు, ఈ లోకము నుంచి పరలోకానికి నడిపిస్తున్నావు. ఈ 3 పుత్ర పవిత్రాత్మ, నన్ను ఈ లోకములో సృష్టించి కాపాడే పరమ తండ్రి, ఈ లోకానికి వచ్చి నా కొరకై సిలువలో మరణించి సజీవుడుగా ఉండి నన్ను ప్రేమించిన నా పుత్రదేవా, ఎడమ నుంచి కుడివైపుకు, అజ్ఞానము నుంచి జ్ఞానానికి, ఈ లోకము నుంచి పరలోకానికి, స్వార్థము నుంచి పవిత్రమైన జీవితానికి నిత్యము నడిపిస్తున్న పవిత్రాత్మ, నీకు స్తోత్రం. ఇది ప్రార్థన. 2 రకాల సిలువలు వేస్తున్నాం మనం పూజా బలిలో. ఒకటి, పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్, పెద్ద సిలువ అంటాం. 2వ సిలువ వేస్తున్నాం ఎప్పుడు? సువిశేషానికి ముందు. ఇది క్రీస్తు సువిశేషం అన్నప్పుడు, క్రీస్తు ప్రభువా ఇది చెప్తాం కదా, 3 సార్లు సిలువ గుర్తు వేసుకుంటున్నాం. నొసట ఎక్కడ కేంద్రీకరించాలి. నేను ఈ మాటలు శ్రద్ధగా వినాలి. అశ్రద్ధ కలిగి ఈ మాటలు వినకుండా నా మనస్సును అటు ఇటు పోకుండా కేంద్రీకరించు. ఏంటిది? పెదాలను జాగ్రత్తగా పెట్టిన ఆయన, ప్రకటించే ఈ పెదవులు, నామాన్ని పలికే ఈ పెదవులను శుద్ధీకరించు. చెడు మాటలు చెప్పే మాటలు కాదు, నీ పవిత్రమైన మాటలు ఉచ్చరించే నాలుక, ఉచ్చరించే పెదవులు కావాలి. 3వది, గుండె. ఎక్కడ పెట్టుకుంటున్నావు నీ వాక్యాలు, ఎక్కడ మాకు కేంద్రీకరించు, ఇక్కడ ఉంచుకొని వాటిని నెమరేస్తూ మా జీవితంలో పాటించాలి. నా ఆలోచనను శుద్ధీకరించు, నా మాటలను పవిత్రీకరించు, నా యొక్క గుండె లోతులను శుద్ధీకరించు. ఈ ప్రార్థన మన జీవితంలో ఉండాలి. దేవుడు మనల్ని దీవించుదురుగాక. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్.